ఓం నమః శివాయ. కార్తీక పురాణం 30వ అధ్యాయము. శౌనకాది మహామునులు సూత మహాముని తెలియచేసిన విష్ణు మహిమను, విష్ణు భక్తుల చరిత్రలను విని ఆనందించి శౌనకాది మహామునులకు ఇంకను సంశయములు తీరనందున సూతుని గాంచి, ఓ ముని తిలకమా, కలియుగమందు ప్రజలు దాసులై అత్యాచారులై జీవించుచు సంసార సాగరము తరింపలేకున్నారు. అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయం ఏమైనా కలదా? ధర్మములన్నిటిలో మోక్షదానము ఉత్తమమైన దైవం ఎవరు? మానవును ఆచరించవలసిన అజ్ఞానమును రూపమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతి క్షణము మృత్యువును వెంబడించుతున్న మానవుడు సులభముగా మోక్షం పొందగల ఉపాయమేమి? వారి నామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో ఉన్నాము, కావున దీనిని వివరించి తెలియచేయు అని కోరిరి. అంత సూతుడు ప్రశ్న ఆలకించి, ఓ మునులారా, మీకు కలిగిన సంశయమును తెలుసుకొనగలిగింది. కలియుగమందలి మానవులు మందబుద్ధులు క్షీణించి సుఖములతో నిండిన సంసార సాగరము దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధన కలవు. కార్తీక వ్రతం వల్ల యుగాది కృత్రము లోనరించి పుణ్యములు, దాన ధర్మములు ఫలము చేయుదురు. కార్తీక వ్రతము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కన్నా అంటే ఘనమైనది. శ్రీహరి వర్ణించుతున్నాడు. ఈ వ్రత మహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అదియే కాదు, సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా సౌఖ్యముకైనాను సూక్ష్మంగా వివరించెదను. కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులు చెప్పుచున్నాను, శ్రద్ధగా ఆలకింపు. కార్తీక మాసం సూర్యభగవానుడు తులారాశి అందున శ్రీహరి ప్రీతి కొరకు మనము ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానం చేయవలెను. దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజించవలను. తప్పకుండా దానితో కొంచెమైనా దీపదానం చేయవలెను. ఈ నెల రోజులు విధవ వండిన పదార్థం తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయం గాని శివ ఆలయం గాని ఆవు నేతితో దీపారాధన చేయవలెను. ప్రతి దినము సాయంకాలం పురాణ పఠం చేయవలెను. ఈ విధంగా చేసిన సకల పాపముల నుండి విముక్తులే సర్వ సౌఖ్యములు అనుభవిందురు. సూర్యుడు తులారాశి యందు నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించకుండా లేక ఆచరించే వాళ్ళని చూసి ఎగతాళి చేసినా గాని, వారికి ధన సహాయం చేయువారికి అడ్డుపడిన వారు కానీ ఇహమందు అనేక కష్టములు పాలగుటియే కాక, వారి జన్మ అనంతరమందు నరకములో పడి యమకింకరుల చేత నానా హింసల పాలు కాగలరు. అదియు కాక అట్టి వారు మరో జన్మలో నరక చండాలాది నీచమైన జన్మ ఎత్తుదురు. కార్తీక మాసంలో కావేరి నదిలో కానీ, గంగా నదిలో కానీ, అఖండ గౌతమి నదిలో కానీ స్నానం ఆచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహము అందు సర్వ సుఖములను అనుభవించుడే కాక జన్మాంతరం వైకుంఠ వాసులగుదురు. సంవత్సరములో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసం ఉత్తమమైనది, అధిక ఫలదాయకమైనది, హరిహరాదులు ప్రీతికరమైన కనుక కార్తీక మాస వ్రతం వల్ల జన్మల నుండి వారనుకున్న సకల పాపములు వరించి మరు జన్మ లేక వైకుంఠమందగలరు. పుణ్యాత్ములు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలని కోరిక పుట్టును. దుష్టులు, దుర్మార్గులు, పాపాత్ములు కార్తీక మాసమన్న కార్తీక వ్రతమన ఎగతాళిగా అసహ్యంగా కలుగును. ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలము చేతురో విడువక ఆచరించవలెను. ఇటులనే నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినా తమ శక్తి కొలది వ్రతం ఆచరించి పురాణ శ్రవణం చేసి జాగరం ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనం పెట్టి నెల రోజులు చేసినంత ఫలము సమానము కలుగును. ఈ మాసంలో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానము చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము లభించును. ఈ నెల రోజులు ధనవంతులైన బీదవాడైన మరెవరునూ సరే సదా హరినామస్మరణ చేయుచు పురాణములు వింటూ పుణ్యతీర్థములను చేవిస్తూ దాన ధర్మములు చేయుచున్న ఎడల వారిని పుణ్యలోకమున ఈ కథను చదివిన వారికి వినిన వారికి శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలిగించెను. ఇంతటితో చివరి రోజు కార్తీక పురాణం సమాప్తం.
ఓం నమః శివాయ.